అలుసైనా అంటుకోని హృదయాలు. ఫస్ట్ ఇన్స్టా రీల్స్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారేంటి? అది ఎప్పటి నుంచో బాస్, నేను ఇన్స్టానే కాదు త్రూ దబ్ స్మాష్. ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఎస్, అంటే టిక్ టాక్ బాగా వాడేవాళ్ళు చాలా మందికి లైఫ్ ఇచ్చింది, ఇక బ్యాన్ అవుతుంది అని తెలిసిన ఇంత ఇంత చేసుకొని ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఈ తేడా గమనించడం లేదో నాకు తెలియదు కానీ, సో ఎందుకంటే మీరు కూడా అమ్మాయిలతో రీల్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి. అండ్ నా కొలీగ్స్ కూడా అమ్మాయితో చేరారు, వీళ్ళు అమ్మాయితో చేరారు. బ్రో కష్టపడి చేస్తుంటే లైక్స్ రావట్లేదు, సినిమాటిక్ వేలో చేస్తుంటే లైక్స్ రావట్లేదు. ఒక బామ్మగారు ఉన్నారు నా పక్కన బామ్మగారు ఉన్నారు, ఆవిడకేం చెప్పలే వీడియో చేస్తున్నట్టు. ఒక లవ్ థీమ్, లవ్ మ్యూజిక్, ఆ బామ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి బుగ్గకి వెళ్ళి స్లో మోషన్ పెడితే అంటే అమ్మతో ఫొటోస్ కూడా పెడుతూ ఉంటావు ఇన్స్టాగ్రామ్ లో. ఇష్టం బ్రో, చాలా ఇష్టం, చాలా ఇష్టం. అమ్మ పోలిక అంటారు, బట్ నాకైతే అంతగా తెలియదు. కానీ నేను ఏంటి అంటే ఇది పెద్ద లాగం కాదు, కొన్న టైంలోనే వీళ్ళది ఇంకా అయిపోయింది, ఈ సీన్ అయిపోయింది, ఇంకా వీళ్ళు ఏం చేయలేరు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో ఈరోజు ఒక గెస్ట్ అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో హీస్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. సో మేబీ తన వీడియోస్ అందరు చూసే ఉంటారు. సో వైజాగ్ అబ్బాయి, ఎవరో కాదు. సో ఫస్ట్ మీకు ఫ్రేమ్లో చూపిస్తా, తర్వాత అతని పేరు చెప్తాను అనమాట. మేబీ అందరు గుర్తుపడతారు అతనే. సో బ్రో, హాయ్. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? బాగుంది, మీరు? మేబీ అందరు గుర్తుపట్టిండొచ్చు. సో తన పేరు పవన్, ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే. ఏంటి వైజాగ్ నుంచి హైదరాబాద్ సడన్ గా ఏం వెళ్ళే బాస్. మామూలుగా ఇది ఏంటి అంటే మమ్మీకి 2 months నుంచి అడుగుతుండే అసలు మామూలుగా విజిట్ చేయాలని చెప్పేసి హైదరాబాద్. ఓకే, అంతే, ఎంతకన్నా ఇంకంతే. ఇంకా హైదరాబాద్ ఎక్కువ ఎప్పుడు విజిట్ చేయలేదా? 2 years బ్యాక్ వచ్చాను, 2 years or 3 years బ్యాక్ వచ్చాం బాస్. ఓకే, 2 years బ్యాక్, 2-3 years బ్యాక్ సిఆర్పిఎఫ్ ఎగ్జామ్ అని చెప్పేసి, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అందులో మా మెడికల్కి పడింది, పోస్ట్ పడింది. సో అప్పుడు వచ్చా మమ్మీతోటి, తర్వాత మళ్ళీ ఇప్పుడు దగ్గర రావడం. ఓకే, సో 2 years అవుతా చేంజ్ అయింది హైదరాబాద్ ఏమన్నా? అంటే అప్పుడంతా ఓల్డ్ సిటీ అంతా తిరిగేవాడిని, ఓల్డ్ సిటీ అని చెప్పారు. ఇప్పుడంతా హైటెక్ సిటీలో ఉంటున్నాను. ఓకే, అప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్నప్పుడు హైటెక్ సిటీ రాలేదు, హైటెక్ సిటీలో ఉన్నప్పుడు ఓల్డ్ సిటీ రాలేదు. చేంజ్ కనిపించింది హైదరాబాద్ లో? కనిపించింది బో, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ బీవచ్చం. హైటెక్ సిటీ అంతా చూస్తుంటే ఇలా చూడాల్సి వస్తుంది, ఇట్లా టోటలీ చేంజ్ అంటావు. యా, మీ ఇన్స్టా రీల్స్ చూస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, కొన్ని బాగా జనాలు ఇష్టపడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సో ఏంటి బ్రో, ఎప్పుడు ఫస్ట్ ఇన్స్టా రీల్స్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారేంటి? అది ఎప్పటి నుంచో బాస్, నేను ఇన్స్టానే కాదు త్రూ దబ్ స్మాష్. ఓకే, దబ్ స్మాష్, టిక్ టాక్, మ్యూజికల్లీ, ఇప్పుడు ఇన్స్టా. టిక్ టాక్ లో ఉన్నప్పుడు ఎక్కువ ఉండేవారు, 180K ఫాలోవర్స్ వరకు అలా ఉండేవారు. ఓకే, ఎప్పుడు టిక్ టాక్ నుంచి ఇన్స్టా వచ్చిందో, ఇది కొత్త వాళ్ళకే కొంచెం స్టార్ట్అప్ లాగా, కొత్త వాళ్ళు కొంచెం రీచ్ అవుతున్నారు. మేమేంటంటే కొంచెం అంతే, ఇంకా అయిపోయాం. టిక్ టాక్ అంతగా మాకు ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి సడన్ గా టిక్ టాక్ అయిపోయిన తర్వాత ఇన్స్టా వాడు అంతగా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎస్, అంటే టిక్ టాక్ బాగా వాడేవాళ్ళు చాలా మందికి లైఫ్ ఇచ్చింది టిక్ టాక్. అవునవును, ఆ టిక్ టాక్ ఇక బ్యాన్ అవుతుంది అని తెలిసిన ఆ క్షణంలో, సమయంలో ఫీల్ ఏంటి బ్రో? ఇంత ఇంత చేసుకొని ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే పవన్ అంటే పలకరించారు, జస్ట్ చూస్తారు, ఆ చూపు చాలు మామూలుగా గుర్తుపడుతున్నారు ఇలాగా అనేవారు. అండ్ అలా అలా అయిపోయిన కొద్దీ ఇన్స్టా వచ్చింది, టిక్ టాక్ పోయిన తర్వాత ఫేట్ ఇంకేం చేస్తాం, ఆ టిక్ టాక్ పోయింది. మరి అది చైనీస్ వర్డ్ది కాబట్టి ఇంకా పోయింది, ఆడ పోవడం కరెక్ట్ బాస్ అయినా అంతే అంటావు. సో తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇన్స్టా అంటే, సరే మీరు లైక్ టిక్ టాక్ లో ఉన్నారు, ఇట్స్ ఫైన్. సో తర్వాత ఇన్స్టా రీల్స్ కొత్తగా అనిపించలే అప్పుడు? కొత్తగా అనిపించింది, ఎందుకంటే దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టిక్ టాక్ లో మనకి లైక్స్ ఒక 50K వస్తుంది అనుకోండి, అందులో ఫాలోవర్స్ మాక్సిమం ఒక 10K వచ్చేస్తారు. 10K వచ్చేస్తారు. నాకు బాగా గుర్తుంది బస్, నా వీడియో ఒకటి 50K అలా వచ్చింది టిక్ టాక్ లో. అంటే అప్పుడు స్టార్టింగ్ లో 50K వచ్చింది, దానికి డ్రాగ్ చేస్తున్న కొద్దీ ఫాలోవర్స్ వస్తున్నారు, లైక్స్ రావట్లేదు, ఫాలోవర్స్. సో టిక్ టాక్ లో ఈజీగా ఫాలోవర్స్ వచ్చేస్తారు, ఇన్స్టాలో చాలా కష్టం. ఇన్స్టా కదా, అమ్మాయి కదా వచ్చేస్తారు, అబ్బాయికి కష్టం. ఇంకోటి బ్రో,
ఎప్పుడైనా మీరు ఈ తేడా గమనించడం లేదో నాకు తెలియదు కానీ సో ఎందుకంటే మీరు కూడా అమ్మాయిలతో రీల్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి రీసెంట్గా ఈ 2-3 వీక్స్ ఈ 1 month లో ఏమన్నా డిఫరెన్స్ కనిపించింది అమ్మాయిలతో రీల్ చేస్తే? చాలా ఎస్ చాలా చాలా ఎస్ అవును. నేను మామూలుగా ఆస్మి క్వశ్చన్స్ పెడుతూ ఉంటాను అండ్ నా కొలీగ్స్ కూడా అమ్మాయితో చేరారు అంటే నాతో పాటు అమ్మాయిలు ఎవరు చేయడానికి అంటే నాకెవరు లేరు అంతగా తెలిసిన వాళ్ళు అంటే ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళకి యాక్టింగ్ ఇలా రాదు. ఇప్పుడు నేను చేసిన ఈ ముగ్గురులో ఎంత కొంత వాళ్ళకి వచ్చు, బాగా చేస్తారు. సింగిల్గా చేస్తున్నప్పుడు 100K వెళ్ళేది, అమ్మాయిలతో వెళ్ళినప్పుడు మిలియన్స్ వెళ్ళింది. అండ్ ఎక్కువ వైప్ టైప్ వీడియోస్ లైక్ ఫ్రెండ్షిప్ వీడియోస్. బ్రో కష్టపడి చేస్తుంటే లైక్స్ రావట్లేదు, సినిమాటిక్ వేలో చేస్తుంటే లైక్స్ రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియో ఉంది, ట్రెండ్ అవుతుంది ఆడియో. ఒక బామ్మగారు ఉన్నారు నా పక్కన బామ్మగారు ఉన్నారు, ఆవిడకేం చెప్పలే వీడియో తీస్తున్నట్టు. ఒక లవ్ మ్యూజిక్, ఆ బామ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి బుగ్గకి వెళ్ళి స్లో మోషన్ పెడితే వైరల్ అవుతుంది, ఖచ్చితంగా వైరల్ అవుతుంది. అదే నువ్వు సినిమాటిక్ వేలో ఒక సాంగ్ది ఒక డైలాగ్ చేయి, రావు అంతగా. బాగా అనిపిస్తూ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది బాస్. నాలాగా అంటే నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి నా వైజాగ్లో కొంతమంది ఇలా సినిమాటిక్ వేలో చేస్తుంటారు యాక్టింగ్ అని. మీరు యాక్టింగ్ చేసిన వాళ్ళు ఫాలో అవ్వండి, చెప్పుకోవచ్చు మీరు బయట. అరే ఈ ఎందుకు ఫాలో అవుతున్నావు అంటే యాక్టింగ్ బాగా చేస్తాడు, నేను నచ్చితే చెయ్యలేదే లేదు, నాకైతే ఆడు యాక్టింగ్ నచ్చింది చెప్పిన నీకు రీజన్ ఉంటుంది. యాక్టింగ్ చేయకుండా స్లో మోషన్ వాక్ చేసుకుని నడుచుకుని వెళ్ళిపోతుంటాడు, ఆడికి 100K లైక్స్ ఆరా అంటే 100K లైక్స్ వాడికి. అంతే, నాకు అంతగానే ఇంకా చెప్పగలను. ఓకే, అంటే చాలా కష్టపడి రీల్స్ సినిమాటిక్ ఎమోషన్లో అంత కష్టపడి తీసిన తర్వాత రీల్స్ రాకుంటే బాధేస్తూ ఉంటుంది. చాలా చాలా బాస్, చాలా చాలా బాధేస్తుంది. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా మీరు? ప్రెసెంట్ అయితే నాకు అంత సందర్భాలు ఏం రాలేదు. సాంగ్ వస్తున్నాయి బట్ ఇన్స్టాలో మాకు కావాల్సింది యాక్టింగ్. ఎలాగో మాకు యూట్యూబ్ పరంగా మాకు అంతగా వెళ్ళడం లేదు, మేము యూట్యూబ్ పరంగా మూవీలోకి అయితే అసలు చాలా చాలా తక్కువ. సో మాకు చూపించాల్సింది ఇందులోనే ఇన్స్టాగ్రామ్లోనే. యూట్యూబ్లో అయితే మేము ఓన్గా క్రియేట్ చేసుకుని చేసుకోవాలి. సో మాకు ఉండేది ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్. ఇందులో మేము ఫస్ట్ యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ రావు, సినిమాటిక్ వేలో చేసినా సరే యాక్టింగ్ అంతా రావు. నువ్వు 10 చెయ్యు, 10లో ఒక్కడి వరగెడతా, ఒక్కటే. ఓకే, బాధేస్తూ ఉంటుంది అంటావు. నాతో పాటు ఉన్న యాక్టింగ్ వైజ్గా చైతూరికి అని చెప్పేసి నా ఫ్రెండ్ ఉంటాడు, తనే నాకు వీడియోస్ ఎలా చేయాలని చెప్పేసి అని చెప్తూ ఉంటాడు. చైతూరికి అని ఉంటాడు, జెన్ను గండి. అంటే మేము ఎక్కువ ఏంటంటే నాకు తెలిసిన దాంట్లో మేము ఎక్కువ ఎమోషనల్ సాంగ్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ ఎమోషనల్ డైలాగ్స్ కానీ, అండ్ అయ్యప్ప నా ఫ్రెండ్ ఉంటాడు, తను కానీ ధన అని చెప్పి నా ఫ్రెండ్ ఉంటాడు. సో వీళ్ళు అంటే మేము యాక్టింగ్ పరంగా చేస్తూ ఉంటాం. సో అంతగా రావు. లేదు అంటే జనాలు అలవాటు అయిపోయారు సాంగ్స్ కి, వైఫ్ సాంగ్స్ కి, లవ్ సాంగ్స్ కి అలవాటు అయిపోయారు. అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటే లైక్ రీల్స్ చేస్తారు కదా, సో చేసే సందర్భాలలో కానీ సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే సంబంధించిన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎప్పుడన్నా నెగిటివ్ గా లైక్ మనమే ఒక వీడియో చూస్తుంటారు, అమ్మాయి వీనికి ఎప్పుడు పని లేదా ఎప్పుడు రీల్స్ చేసుకుంటారు, వస్తాయి అలాంటి సందర్భాలు అంటే నువ్వు నా ఫ్రెండ్ ఒక 1.5 month కలిసావు, రారా బయటికి వెళ్దాం అంటే ఎందుకు రీల్స్గా అంటాడు. ఆ మాట నాకు కొంచెం సీరియస్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఫేమ్ తెచ్చుకున్నాను, నాకుంటే ఒక 61,000 ఫాలోవర్స్ ఉన్నారు. అలా అని చెప్పేసి ప్రతిసారి నేను వాళ్ళ కోసం రీల్ చేస్తాను కాదు. ఇది నా హ్యాపీనెస్, ఇది నా ప్యాషన్, ఇది నా యాక్టింగ్ నేను చూపించుకుంటున్నా ప్రజలకి అంతే. ప్రతిసారి రీల్స్ కోసం కాదు. అండ్ ఫ్యామిలీ పరంగా అమ్మ మదర్ ఏమనరు, అమ్మే అందు. కానీ ఏంటంటే అమ్మ కొంచెం భయం అమ్మకి. ఈ రీల్స్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ చేస్తున్నాను, మీ ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఈ ఇంటర్వ్యూ వల్ల నాకేమైనా ప్రాబ్లం రావచ్చు అని మమ్మీ భయపడతారు. ఓకే, అంటే అమ్మతో ఫొటోస్ కూడా పెడుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. ఇష్టం ప్లస్ చాలా ఇష్టం, చాలా ఇష్టం. అమ్మ పోలిక అంటారు బట్ నాకైతే అంతగా తెలియదు కానీ అమ్మ పోలిక అంటారు. అమ్మ అంటే చాలా ఇష్టం. చూసా ఫొటోస్ అమ్మతో పోస్ట్ కానీ చాలా ఇష్టం అంటారు. చాలా ఇష్టం. ఓకే, ఫ్యామిలీలో ఓకే ఇప్పటికీ అమ్మ ఏం చెప్తే అది రైట్. అమ్మ ఇప్పుడు ఈ క్షణం ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ కాల్ చేసి వైజాగ్ వచ్చా అంటే అడుగుతా, ఒకసారి రిక్వెస్ట్ చేస్తా, లేదు నువ్వు రావాలి అంటే వెళ్ళిపోతా అంతే. అంతంటే అమ్మ అంతే అంత ఇష్టం. ఎందుకని అంతగానో అంటే ఉంటుంది మామూలుగా. అమ్మ అంటే ఇష్టం అంటే చాలా మందికి ఉంటుంది.
నేను ఏంటి అంటే ఇది పెద్ద లాగం కాదు, 2 minutes లో చెప్తాను. మదర్ ఏంటి అంటే సింగిల్ పేరెంట్, 12 years back దే బోత్ ఆర్ డివోర్స్డ్ లీగలీ. సో కొంచెం బాధలో ఉండేవారు. ఒకనొక టైంలోనే ఇంకా ఫ్యామిలీ, ఇంకా వీళ్ళు ముగ్గురు అంటే నేను, అమ్మ, అన్నయ్య. ఓకే, మీకు అన్న బ్రదర్ సిబ్లింగ్ ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, ఓకే, ఎల్డర్ బ్రదర్. ఒకనొక టైంలోనే వీళ్ళది ఇంకా అయిపోయింది, ఇంక సీన్ అయిపోయింది, ఇంకా వీళ్ళు ఏం చేయలేరు. వీళ్ళ మదర్ కూడా సింగిల్ పేరెంట్, ఆడవాళ్ళు ఏమాత్రం పోషించగలరు అని చెప్పేసి ఇలాగా మాటలు వచ్చాయి, చాలాసార్లు మాటలు వచ్చాయి. అంటే ఎప్పుడు డివోర్స్ తీసుకున్నారు? డివోర్స్ అంటే లైక్ లీగల్గా అయింది, బట్ అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు మాట్లాడుకోవట్లేదు, విడిపోయారు అంతే, లీగల్గా అవ్వలేదు. ఓకే. సో అలాగ అందరూ అంటుంటే నేను చిన్నవాడిని కదా, నాకేం తెలీదు, అంటే తెలుసు కానీ ఎలా రియాక్ట్ మేము చేయలేము కదా, జస్ట్ చూసుకుని బాధపడడం తప్ప మేము అంతే ఇంకేం చేయలేము. సో వాళ్ళు వీళ్ళు అంటుంటే అమ్మమ్మ వాళ్ళే ఉన్నారు మాకు, అమ్మమ్మ తాత మాత్రమే ఉన్నారు, ఇంకెవరు మాకు అంటూ లేరు. సో ఒకనొక టైంలోని ఒక చిన్న కాలేజ్లో జాయిన్ అయ్యి, ఒక నర్సింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యి, అదే కాలేజ్లో చిన్నగా ఎదుగుతూ 12 years తర్వాత తిప్పు కొడితే మమ్మీకి ఆ కాలేజ్కి అడ్మిన్ మేనేజర్ అయ్యారు. ఓకే, అడ్మిన్ మేనేజర్ అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఒక 12 years జర్నీ మమ్మీది. అదే కాలేజ్లో 12 years, 12 to 14 years అనుకుంటా. సూపర్ అమ్మా. ఆవిడే నా ఇన్స్పిరేషన్ కూడా. సో ఆవిడ ఏం చెప్పినా కరెక్ట్గా ఉంటుంది, ఏం చెప్పినా కరెక్టే, కానీ ఎక్కడ ఉండాల్సిన పనులు అక్కడ ఉంచుకుంటాను. అంటే అమ్మకు తెలియకుండా కొన్ని పనులు చేస్తుంటాం, తెలిసింది. ఇంటికి చిన్న కొడుకు అంటే కొంచెం అల్లరిగా ఉంటుంది, అల్లరిగానే ఉండాలి, అన్నీ కొంచెం స్లో, కొంచెం స్లో. ఇంటికి చిన్నోడు అంటే అఫ్ కోర్స్ స్పీడ్ గానే ఉంటాడు, గట్టిగా ఉండాలి. ఏదైతే వెళ్ళి తిరిగి కొట్టేలా ఉండాలి, తప్పు అయితే సైలెంట్ గా ఉంటాం, అది మన తప్పు కాదంటే. మా అన్నయ్య కూడా అంతే, అమ్మ కూడా నాకు సపోర్ట్. ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ మనకు అంటుంటారు కదా, ఏంటి మీ అబ్బాయి అని చెప్పేసి, నా కొడుకు ఆడిష్టం, కానీ నాకు తిడుతూ ఉంటారు, కానీ అందరి ముందు సపోర్ట్ నాకే. ఓకే, అంటే నాన్న ప్రేమకి దూరంగా పెరిగా గుర్తుంది, మెమరీస్ గుర్తుంది, కానీ ఆ మెమరీస్ వద్దు అనిపిస్తుంది. వద్దు ఈ మెమరీస్, అంటే ఉన్నాయి ఈ మెమరీస్ వరకు ఎంతవరకు ఉన్నాయి, ఇంకా వద్దు మాకు అని చెప్పేసి. అంటే బాగా చేస్తుందా? అంటే అంటే ఇప్పుడు మనం రోడ్డు మీద చూస్తుంటే ఒక 4 members బైక్ మీద వెళ్తుంటారు, చిన్న కొడుకు ట్యాంక్ మీద కూర్చొని డాడీ హ్యాండిల్ రేజ్ ఇస్తుంటే కొడుకు వచ్చి పట్టుకుంటాడు, ఆ సీన్ నేను చూస్తుంటాను కదా చిన్నప్పుడు. అది నాకు అదొకటే గుర్తుంది నాకు ఎక్కువ, డాడీ బైక్ ఇలాగా పట్టుకుని నేర్పించేవారు. అవసరం నిజంగా చెప్పాలంటే సేమ్ సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేసిన. మా నాన్న మహబూబ్ నగర్ అని మా విలేజ్కి వెళ్తేప్పుడు డాడీ చాలాసేపు డ్రైవ్ చేస్తాడు కదా, తర్వాత తీసి నేనే రేస్ ఇచ్చాను అనమాట, ఇంకా గుర్తుంది నాకు అది. అంటే అక్కడ డాడీ హ్యాపీనెస్ కూడా చాలా ఉంటుంది, నా కొడుకు నా బండి డ్రైవ్ చేస్తున్నాడు అని చెప్పి. అప్పుడు మనకి ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది, బండి నడిపించిన, నేను బండి నడుపుతున్నాను అంటే ఫీల్ వస్తుంది, అది ఎక్కువ నాకు బాగా ఉన్నది. దాని తర్వాత ఎప్పుడైనా ఆలోచించడం కానీ అలాంటి సందర్భాలు, నాకు నాన్నుంటే బాగుండు అని అనుకున్నాను, కానీ అమ్మ ప్రేమ ముందు అంత అనిపించలేదు. నాన్న అంటే చాలా ఇష్టం అబ్బాయిలకి. మోస్ట్లీ మీరు చూసుకుంటే కూతురు ఎప్పుడు తండ్రికే కనెక్ట్ అవుతుంది, కొడుకు ఎప్పుడు తల్లికే కనెక్ట్ అవుతాడు. నేనైతే బాగా నమ్ముతాను బాస్. ఆపోజిట్ జెండర్స్ బాగా కనెక్ట్ అవుతారు, కొడుకు ఎప్పుడు తల్లికే ఉంటాడు, కూతురు ఎప్పుడు తండ్రికే. అవును. సో ఇప్పుడు అమ్మని మంచిగా చూసుకుంటున్నారా మరి? ఇప్పటికీ నన్నే చూసుకుంటున్నాను అమ్మ. ఓకే, అంటే మేము సంపాదిస్తున్నాం, మా సంపద అంతా అమ్మకే ఇస్తాం. ఖర్చు ఏం పెట్టు? ఖర్చు అంటే పెడతాను ఈ టైంకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు శాలరీ వస్తుంది బాస్, మంత్కి శాలరీ వస్తుంది, శాలరీలో అమ్మకి ఇచ్చేస్తాను. ఆవిడ సమ్ ఈఎంఐస్ ఉంటాయి కదా, ఆ ఈఎంఐస్ అన్ని మమ్మీ కట్టుకుంటారు, అన్ని చూసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏమైనా అవసరమైతే ఇస్తారు. నేను 10,000 ఇచ్చినా ఆ నెక్స్ట్ డే 20,000 మమ్మీ నాకు ఇస్తారు, ఎందుకంటే 10,000 ఆ రోజు కదా అవసరం. ఓకే ఓకే, అంటే అమ్మ బాధపడ్డ రోజు కానీ ఇబ్బంది పడ్డ రోజులు, అంటే మీరు అప్పుడే చిన్నప్పుడే నాన్న కొంచెం ఆ డిస్టర్బెన్స్ దూరం వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఇట్స్ నాట్ ఏ జోక్ ఈ స్థాయికి రావడం అంటే. సో ఆ తల్లికి కూడా హ్యాండ్సప్ చెప్పాలి, ఈ దాకా మీ 2 కొడుకులని కానీ ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే తను ఎంతో కష్టపడి ఉంటుంది. సో అమ్మ బాధపడ్డ రోజులు ఎప్పుడైనా గుర్తున్నాయా? రోజు బాధపడతారు, రోజు. అమ్మ బాధపడడానికి 3 ఉన్నాయి బాస్, 3. ఓకే, ఒకటి నా కొడుకులు ఇలాగా, అంటే మన మూవీస్ బయట చూస్తుంటాం డాడీతో ఎలా ఉంటారో చెప్పేసి, నా కొడుకులు అలా లేరు, వాళ్ళ ఫాదర్ వాళ్ళకి అలాంటి ప్రేమ ఇవ్వలేదు. అండ్
డైలీ ఏడుస్తారు. వాళ్ళ కొడుకు సారీ వాళ్ళ తమ్ముడు చనిపోయారు, మా మామయ్య. ఓకే. మా మామయ్య చనిపోయారు. మా మామయ్య అంటే ఈ ప్రపంచంలో ఆవిడకి ఇష్టం ఒక పర్సన్ అని నేను మా అన్నయ్య మా మామయ్య ఉంటే ఆవిడకి మా మామయ్య అంటారు. తమ్ముడు రక్త సంబంధం కదా, అంటే నా ఫేస్ కట్ ఉంటుంది సేమ్ అయింది, ఫేస్ కట్ సేమ్ యాస్టీస్గా ఉంటుంది, ఆయనే అంటారు. అండ్ ఆయన చనిపోవడం జరిగింది ఒక 3 years బ్యాక్. రమేష్ అని చెప్పేసి పేరు, మంచి పేరు మా ఏరియాస్లో మంచి పేరు. అండ్ తర్వాత మా తాతగారు రీసెంట్గా 2 years బ్యాక్ చనిపోయారు. ఆ సందర్భాలలో అంటే పడుకున్నప్పుడు కరెక్ట్గా ఫోటో అక్కడే ఉంటుంది బాస్. బెడ్ మీద పడుకుంటాం కదా, దానికి స్ట్రైట్గా లెఫ్ట్ సైడ్ ఆపోజిట్లోనే తాతగారి ఫోటో ఉన్నా మామగారి ఫోటో ఉంటుంది. అది చూసి ఏడుస్తూ ఉంటారు కానీ ఏం చేయలేదు, నేనేం సపోర్ట్ ఇవ్వలేను. ఆవిడ ఏడుస్తున్నా కదా మరి ఇంకేడమని, అందుకని వెంటనే సరేనమ్మా అని చెప్పేసి అంటాడు. నాకు లైఫ్లో ఒక అబ్బాయి లైఫ్లో పెద్ద ప్రాబ్లం వచ్చేసి ఎవరికో చెప్పుకోలేదు, ఫ్రెండ్స్కి చెప్పుకుంటాను. నా పరిస్థితి వచ్చేసరికి ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళి పట్టుకొని ఏడ్చుకుంటా. అమ్మతో ఏడ్చేస్తా. 25 ఇప్పుడు నాకు 30 years వచ్చిన అమ్మ దగ్గరికి వెళ్ళి పట్టుకొని ఏడుస్తాను నేను. ఎలాంటి ప్రాబ్లం అయినా అమ్మతో షేర్ చేసుకుంటా. షూర్ బ్రో, ఖచ్చితంగా. నేను చేసే చెడ్డ పనులు కూడా అమ్మకి చెప్పేస్తాను. చెడ్డ పనులు అంటే ఇఫ్ ఐ హ్యావ్ ఎ డ్రింక్, ఎనీ డ్రింక్, నేను ఎప్పుడు డైలీగా ఐఎమ్ నాట్ ఆల్కహాలిక్ బాస్, ఎప్పుడు తాగాను. ఎప్పుడైనా ఒకవేళ నాకు అనిపిస్తే అమ్మ పార్టీలు ఎప్పుడు పిలిస్తే 6 months ఒకసారి ఆర్ 4 months ఒకసారి హ్యావ్ ఎ డ్రింక్ అని చెప్పేసి అంటే మమ్మీ ఎక్కిరిస్తారు. అంత పెద్ద మొగుడు అయిపోయాడు అని చెప్పేసి ఇలాగా నా కొడుకు పెద్దోడు అయిపోయాడు మొగ్గుడు అయిపోయాడు అని చెప్పేసి ఎక్కిరిస్తారు నాకు అన్నీకి. ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో చాలా లేదు, పడదు ఆల్కహాల్, నాకు పడదు. బలవంతంగా ఏదో తాగాలి అని తాగుతారు. ఓకే, ఇది పక్కన పెడితే ఏమంటుంది మీ గర్ల్ ఫ్రెండ్? మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళకి చెప్పండి. కెమెరా అదేనా? లేదు, తను ఎవరో నాకు తెలుసు, అందుకే అడుగుతున్నాను నేను. నా గర్ల్ ఫ్రెండ్ మీకు తెలుసా? లే ఛాన్స్ లేదు బ్రో. ఐ హావ్ డేటా బ్రో. లే అస్సలా. తన ఐడి కూడా నా దగ్గర ఉంది బ్రో. బ్రో మీరు చిన్న హింట్ ఇవ్వండి, నేను చెప్పేస్తాను. చెప్పనని కాదు, మీకు తెలుసా అంటే నాకు కొంచెం డౌట్ వస్తుంది. అంత లేదు బాస్, తను అంతగా మాట్లాడదు. వన్ సైడ్ లవ్ అయితే కొంపతీసి లేదు. చెప్పాలి బ్రో. వి ఆర్ ఇన్ లవ్, బోత్ ఆర్ ఇన్ లవ్. సో ప్రెసెంట్ కోపంగా ఉంది, ఎందుకలా? అంతే, నేను టైం ఇవ్వనని చెప్పేసి మాట్లాడట్లేదు. ఓకే, సో మిస్ అవుతూ ఉంటావు? మిస్ అవుతాను బాస్, కానీ ఏంటంటే ఒక అబ్బాయికి ఉన్న పరిస్థితులు, కొన్ని అబ్బాయిలకు ఉన్న బిజీ వల్ల అమ్మాయికి స్టార్టింగ్లో మనకు ప్రేమ చాలా బాగుంటుంది. ఆరెంజ్ మూవీ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. రోజులు అయ్యే కొద్దీ అబ్బాయికి కొంచెం పనులు ఉండడం కొద్దీ ఆ అమ్మాయి పడిపోయింది కదా, మనతోనే ఉంటాయి కదా అని ఒక నమ్మకం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, బోర్ కొట్టేసింది, అలా అనుకుంటది. అమ్మా అర్థమైందా, ఆయన మాట కొంచెం విను. బోర్ కొట్టేసిందేమో, ఇక నాపై ప్రేమ తగ్గిందేమో. ఒకప్పుడులో లేను అంటే సరే, వేరే వర్క్స్ ఉన్నాయి కాబట్టి నేను అడగని చెప్పేసి వేరే అమ్మాయితో వెళ్ళట్లేదు. సో చాలా మంది రిలేషన్ లా లవ్ లో ఉన్న వాళ్ళకి ఇది ఒకటే పెద్ద ప్రాబ్లం ఏమో, చాలా పెద్ద ప్రాబ్లం. స్టార్టింగ్ ఏమో ఫోన్ చేయకన్నా ముందు ఫోన్ వెంట ఫోన్ చేసి గంటల ఫోన్ మాట్లాడతారు, పోయి కలుస్తారు. సో ఆఫ్టర్ సమ్ టైం తర్వాత, కొన్ని డేస్ తర్వాత కొంచెం గ్యాప్ వస్తుంది. వాస్తవం నవ్వు అది నీ లైఫ్ లో జరిగిందా? జరిగింది. ఇదే సేమ్ ఇలా చెప్పిందే. స్టార్టింగ్ తెగ మాట్లాడేవాడిని దాంతో. కొన్ని డేస్ అయిన తర్వాత కొంచెం నాకేదో సమ్ వర్క్స్ ఉండడం వల్ల నా పిల్లే కదా, మాత్రం ఉంటాయి కదా, సో అని చెప్పేసి కొంచెం తెలుసా అమ్మకి? చిన్నో అబౌట్ us. ఓకే, బట్ ఇది ఎక్కువ మేము మాట్లాడుకోం. అంటే తను నేను ఎక్కువ వీటి గురించి మాట్లాడుకోం. ఓకే, సో మమ్మీ ఏమంటారంటే ఒకటే అంటారు, 3 years వస్తారా, కలిసి వస్తారా, పెళ్లి చేస్తారు. 2 years వస్తారా, కలిసి వస్తారా, పెళ్లి చేస్తారు. గట్టి సపోర్ట్. వస్తారా, పెళ్లి చేస్తాను. లేదు మధ్యలో వెళ్ళి విడిపోతాను అది అన్నా సరే నేనేం చేయలేను. ఎందుకంటే మీ ఇద్దరు రిలేషన్లో ఉన్నారు, మీ ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుని రండి. ఆ టైంలో తనకు కూడా చెప్పారు, ఆ అమ్మాయి కూడా షీ టోల్డ్ అబౌట్ దట్. ఆ టైంలో మీరు కలిసి వస్తారండి, నేను చేస్తా. వాళ్ళ సపోర్టివ్ ఉంది, మదర్స్ సపోర్ట్ ఉంది. ఓకే, సో రీల్స్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, అంటే నెగిటివ్ కామెంట్స్ కానీ వస్తాయి. అంటే 70% పాజిటివ్ వస్తుంది, 30% మాత్రం నెగిటివ్ పక్కగా రావాలి. నెగిటివ్ అయితే ఖచ్చితంగా రావాలి బాస్. ఆ నెగిటివ్ వల్ల నేను మళ్ళీ మారుతా, నేను ఇలాగే చేస్తా. ఆడే చూసి చూసి చూసి
బాగా చేసావు చేసేయాలి. అన్ఫాలో చేసే నీకోసం నేను ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోలేదు, నీకోసం నేను రీల్స్ చేయట్లేదు, నా ఆనందం కోసం చేసా. నచ్చితే రా, బాగుందని అంటే ఒక హగ్ ఇస్తాను, బాగాలేదనంటే నేను మళ్ళీ చేస్తా. నచ్చితే చూడు, లేదు బాగాలేదు అంటే మళ్ళీ చేస్తాను. ఓకే. అంటే ఈ ప్రొఫెషన్కి రావడం లైక్ మీ లైఫ్లో మీకంటే ఒక జాబ్ ఉంది, అది పక్కన పెడితే ఈ రీల్స్ చేయడం, ఇలా రీల్స్ చేస్తుంటే మీ ప్రొఫెషన్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఎప్పుడన్నా? లేదు, ఎఫెక్ట్ ఏం లేదు. ఇప్పుడు నేను హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను, అందులో కొంతమంది గుర్తుపడతారు, రీల్స్ బాగా చేస్తున్నావు అంటారు, థ్యాంక్ యూ అని చెప్తాను. ఎఫెక్ట్ ఏం లేదు, కెరీర్కి అంటూ ఏ ఎఫెక్ట్ ఏం లేదు. బాగా వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు, బాగా చేస్తున్నాం అని. బట్ ఏంటంటే ఒక టైం ఉండదు రీల్స్ చేయడానికి. ప్రెసెంట్ అయితే ఒక 1 month నుంచి జాబ్ చేయట్లేదు, సో దానివల్ల ఒక 4-5 రీల్స్ చేయడం వల్ల కొంచెం రీచ్ వచ్చింది. ఓకే. ఈ రీల్స్లో అంటే ఇన్స్టాగ్రామ్ అంటే చాలా మంది రీల్స్ అంటే నార్మల్గా అప్లోడ్ చేస్తుంటారు, అదొక పెద్ద జాబ్ అంటే కదా. చెప్తాను ఏంటంటే మనకంటూ ఒక ఇన్సైట్స్లోని ఒక ట్రెండింగ్ మార్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ట్రెండింగ్ మార్క్స్ ఉంటాయి, ఎంగేజెస్ అని చెప్పేసి ఉంటాయి. ఇవి ఏంటంటే రీచ్ అనమాట. సో ఇవి డైలీ రీచ్ ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ అప్లోడ్ చేస్తూ ఉంటే వాళ్ళ అకౌంట్ కొంచెం రన్నింగ్లో ఉంటుంది. లేదు సడన్గా ఒక 1 week ఆపేసాడంటే అది కొంచెం డిక్రీజ్ అయిపోవడం వల్ల వాళ్ళ అకౌంట్ రీచ్ ఉండదు, అంతే. అది కూడా ఒక పెద్ద జాబే. చేసేస్తారు బ్రో. రోజుకి బాస్ 2 daysకి ఒక వీడియో, రోజుకు 2 వీడియోలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ రీల్స్ అప్లోడ్ చేయాలంటే టైమింగ్ కూడా వాడుతున్నట్టు కదా? టైమింగ్ ఖచ్చితంగా. అంటే ఏ టైమింగ్స్? ఖచ్చితంగా. మీ టైమింగ్ ఎంత నార్మల్గా? ఇప్పుడు నేను రీల్సా? లేదు, మామూలుగా మీ డ్యూటీ టైమింగ్స్ అంతా లైక్ 10 to 6. షూర్, పక్కా. కాలేజ్ టైమింగ్స్ మేబీ అంతే, 9:30 to 5:30. 9 to 5:30. డ్యూటీ టైమింగ్స్ కూడా సేమ్ గవర్నమెంట్ డ్యూటీస్ కూడా ఇలాగే ఉంటాయి. స్కూల్ పిల్లలు ఈ టైంకి వదులుతారు, కాలేజ్ టైంకి ఇదే టైం కదా. సో మార్నింగ్ మీరు లేవాలి అంటే 7 o'clock లేస్తారు. ఫ్రాంక్ చెప్పండి, మీరు మార్నింగ్ లెక్క సెల్ చూస్తారా? చూస్తాను కదా. ఇన్స్టా వరకు వెళ్తారు, ఇన్స్టా వరకు సో మార్నింగ్ 7 o'clockకి అప్లోడింగ్ టైం. మార్నింగ్ 7 o'clock అప్లోడింగ్ టైం. అందరూ ఆఫీస్కి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి, ఇలా వీళ్ళందరూ 6:30, 7కి అప్లోడింగ్ టైం. తర్వాత ఈవినింగ్ ఎన్ని గంటలకు వస్తారు? ఈవినింగ్ 5:30, 6, 5 o'clock అప్లోడ్ చేస్తాం. సో స్ట్రెస్ అందరూ రావడం తోటి ఇంటికి వచ్చి ఏం చేస్తారు, మొబైల్ చూస్తారు, అంతే. మీరు ఆఫీస్ అయిపోయిన ఇప్పుడు బయటకు వెళ్ళేసారు, మొబైల్ చూస్తారు, అవి రీల్స్ వచ్చింది లైక్ కొడతారు, అంటే ఈ టైమింగ్స్ అదే. ఒకనొక టైంలోనే ఏంటంటే మనం పెట్టిన రీల్ ఒకరోజు స్లోగా వెళ్ళి పడుకొని లేచేసరికి టప్పని వెళ్ళిపోతుంది. నాది రీసెంట్గా వెళ్ళిన ఒక సాంగ్, జత కలిసే సాంగ్ అని చెప్పేసి చైతు డైరెక్షన్, అది చైతురికి తిని బాగా మంచి ఇన్ఫ్లుయెన్స్ వైజాగ్లోని. సో దీనికి డైరెక్షన్ బాగా ఇష్టం అండ్ యాక్టింగ్ కూడా ఇష్టం, 2 both. తను బాగా ఇష్టపడి చేసిన రీల్లో ఇది ఒకటి. ఇది నేను నైట్ 5 o'clock, ఈవినింగ్ 5 o'clock అప్లోడ్ చేస్తాను. నైట్ 12 చూసుకుంటాను బ్రో, నేను డైలీ టైమింగ్ చూసుకుంటాను. 12 o'clock ఇన్ని లైక్స్ వచ్చాయని చెప్పి చూసుకుంటా. పడుకుని వచ్చేసరికి అదొక 100K వెళ్ళింది. అది అంటే పడుకున్నప్పుడు ఏదైనా రీల్ పెట్టినప్పుడు చూస్తుంటారు కదా, మధ్యరాత్రిలో లేచి అది ఎంత దాకా పోయింది, రీచ్ ఎంత వచ్చింది చూస్తారు కదా. మీరు ఎప్పుడైనా? లేదు, మధ్యరాత్రులు ఎప్పుడు చూడలేదు. బట్ మా ఫ్రెండ్స్ ఏంటంటే అప్లోడ్ చేసిన తర్వాత ఈరోజు అసలు ఇన్స్టా ఓపెన్ చేయండి రా, రేపు వస్తా లైక్స్ అలా చూస్తుంటారు కొంతమంది ఉంటారు. లేదు మేము ఎప్పటి వరకు తిరిగేసి ఉంటామో, లేచి ఉంటామో అప్పటి వరకు చూస్తాం. పడుకున్నాక ఇంకా మళ్ళీ మార్నింగ్ చూసేస్తాను. మళ్ళీ మిడ్-నైట్ లేచి చూసి అంత పిచ్చి అయితే లేదు. ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? 61,700 వరకు ఉన్నారు. అంటే కొంతమంది అంటే లైక్ మీరు ఒక ఎగ్జాంపుల్, ఎందుకంటే అంతమంది ఫాలోవర్స్ వచ్చారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎంతో కష్టపడితేనే అంతమంది ఫాలోవర్స్. 4 years ఇన్స్టా 4 years నుంచి యూజ్ చేస్తున్నాను. అందులో ఒక 1 year గ్యాప్ ఇచ్చాను అంతే. లాస్ట్ 1.5 year నుంచి స్టార్ట్ చేసాను రీల్స్. ఓకే, అంత కష్టపడితే అంతమంది ఫాలోవర్స్ వచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇందులో జిమ్మిక్లు అంటే అంటారు కదా, ఏంటంటే నచ్చకుంటే వెంటనే విత్ ఇన్ సెకండ్ అన్ఫాలో కొడతారు. అంటే అది మనం డెస్టినీ, దాన్ని మనం ఏం చేయలేము. అవును, అలా పెరిగి వెంటనే తగ్గిపోతారు. అదే మనం కొంతకాలం రీల్స్ ఆపేస్తే తగ్గిపోతారు. అంటే వీడి అకౌంట్ యూజ్ చేయట్లేదు, వీడు ఇంకా స్టోరీస్ పెట్టట్లేదు, వీడి అకౌంట్ ఇంక లేదేమో కొట్టేస్తాడు. ఎంతమంది అమ్మాయిలు మెసేజ్ చేసారు? చాలా చేస్తారు బాస్. వచ్చాయా ప్రపోజల్? వచ్చాయి, ప్రపోజల్ వచ్చాయి. తెలియని వాళ్ళు, తెలియని వాళ్ళే మెసేజ్, తెలిసిన వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేస్తారు కదా. ప్రపోజల్ కాదు, మెసేజ్ రిక్వెస్ట్లు. తెలియని వాళ్ళు ప్రపోజల్ చేశారు. ఎక్కడ నుంచి? హైదరాబాద్ నుంచి,
గుంటూరు, నెల్లూరు, ఏలూరు. వచ్చాయి. పార్వతీపురం అటు సైడ్ నుంచి బ్రో, గుంటూరు, పార్వతీపురం, రాజమండ్రి చాలా వచ్చాయి. మరి ఎక్కువ మెసేజ్ అంటే గర్ల్స్ సైడ్ నుంచి ఏంటంటే క్యూట్ ఎక్స్ప్రెషన్ చెప్పేసి అంటారు. నేను ఎక్స్ప్రెషన్ నాకు ఎలా ఉంటుంది నాకైతే కన్ఫర్మ్గా తెలియదు. ఏమో మేబీ అమ్మాయికి ఏమైనా నచ్చిండొచ్చు, కానీ నేను నార్మల్గానే జెన్యున్గానే చేస్తాను అంతే. క్యూట్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఇలా అంటారు. దానికి మన రిప్లై ఏముంటుంది? రిప్లై ఇవ్వను బస్. ఎందుకు అంటే చెప్తాను. సో మీ ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఒక మైనస్ అనుకోవాలా ప్లస్ అనుకోవాలా మీరే చెప్పండి యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా. సో చాలా మంది జనాలు ఇష్టపడి టైం తీసుకొని మరి ఇన్ఫ్లుయెన్సర్స్ కి ముఖ్యంగా మెసేజ్లు పెడుతుంటారు, వాళ్ళు రిప్లై అయ్యారు, ఎందుకు అది చెప్తాను. నాకు ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఇప్పుడు మీరున్న నా ఫ్రెండ్షిప్లోనే ఇప్పుడు నాకు ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, బాగుంది. ఈ రెస్పెక్ట్ చాలా బాగుంది. యా ఓకే. ఇదే మనం కొన్ని డేస్ మన ఇద్దరు టూ డేస్ ట్రావెల్ చేద్దాం, 1 డే ట్రావెల్ చేద్దాం. ఒక రోజు అయిన తర్వాత మన మాటలు మారుతాయి. ఆ మాట ఏంటంటే నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను నీకు ఎంత రెస్పెక్ట్ నీ దగ్గర నుంచి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. ఒకడు వచ్చాడు అన్నయ్య అన్నాడు, సరే తమ్ముడు అని చెప్పేసి అన్న. 1 డే ఉన్నాడు అంటే 1 డే కలిసి మాట్లాడుకుని తిరిగాం. సెకండ్ వచ్చేసరికి రా అన్నాడు. సరే తమ్ముడు, నేను తమ్ముడునే ఉన్నా ఫస్ట్ నుంచి. థర్డ్ డే వచ్చేసరికి బూతులు స్టార్ట్, అంటే మామూలుగా బాయ్స్లో ఎలా ఉంటాయి బ్యాడ్ వర్డ్స్ ఏదో కలిసిపోయినట్టు. ఫోర్త్ డే వచ్చేసరికి నన్ను తిడుతున్నాడు ఫ్రెండ్స్గా, నన్ను తమ్ముడని పిలుస్తున్నాను. సో ఇలా ఇదే కేటగిరీలో తీసుకుంటే మీరు మెసేజ్ కానీ చెప్తారు కదా, వాళ్ళు మెసేజ్ ఇద్దామంటే ఓకే ఇస్తాం. తర్వాత కంటిన్యూస్గా మన చాటింగ్కి వాళ్ళు కంటిన్యూస్గా మెసేజ్ చేయడం, కాల్ చేస్తాం, ఇంకెలాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో అందుకోసమే మనం ఎక్కువ క్లోజ్ అయిన కొద్దీ మన రెస్పెక్టివ్స్ అక్కడ తగ్గిపోతుంది. మీరు బాగా గమనిస్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు కూడా రారు బాస్. అవును, రారు. బయట వాళ్ళకి కనిపిస్తే ఇది ఇక్కడే తిరుగుతుంటుంది, ఇక్కడే తిరుగుతుంటాడు, పక్కన నాకు తెలిసి రాయుడు, ఇలా వస్తే ఏదో తెలిసిన వాళ్ళలాగా మాట్లాడతారు వాళ్ళు. అలాంటి సందర్భాలు మీరు ఎప్పుడైనా గురించి? నా గురించి అంటే నాకు ఇంకా అంతగా ఒక్కడు వచ్చాడు, బట్ అదే చెప్పాక మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్. ఒక అబ్బాయి వచ్చాడు, అన్నయ్య అన్నాడు, ఫ్రమ్ రాజమండ్రి. అన్నయ్య అన్నాడు, బాగానే ఉంది. 1 డే ఉంది, 2 days ఉన్నాడు. నా ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడు. తర్వాత నన్ను నా మీద జోకేసేలాగా, నన్ను కొంచెం కించపరిచేలాగా మాట్లాడాడు. తమ్ముడు ఇది కరెక్ట్ కాదు, సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నా ఫస్ట్ ఉండాల్సిన ఎలా రెస్పెక్ట్ ఇచ్చావు, నేను ఎలా ఇస్తాను, నువ్వు నాకు అలాగే ఇవ్వు అని చెప్పేసి అన్నా. ఓకే, అక్కడికి ఇక అర్థమైపోయింది ఎవరితో ఎలా ఉండాలో ఏందని చెప్పి తెలిసిపోద్ది. అంటే బిహేవియర్ బట్టి తెలిసిపోద్ది. నీతో క్లోజ్నెస్ ఉండాలంటే నాకు ఓకే ఇష్టం. ఓకే, సందర్భాలు బట్టి చేంజ్ అవుతాయి. కానీ నేను నార్మల్గా నేను చూసుకుంటాను, కానీ నువ్వు నన్ను ఇంత వల్గర్గా కించపరిచి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఓకే, సో వైజాగ్ అబ్బాయి కాబట్టి మీ వైజాగ్ని డిస్క్రైబ్ చేయమంటే, సో మీ వైజాగ్ గురించి చెప్పమంటే సిటీ ఆఫ్ డెస్టినీ, క్లీన్ అండ్ గ్రీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మోస్ట్లీ మీరు వైజాగ్ రావాలంటే ఖచ్చితంగా బీచ్కి అయితే వస్తారు. ఎక్కడ వైజాగ్ లో బీచ్లు ఫేమస్, అలాగే బీచ్లతో పాటు అమ్మాయిలు కూడా బాగుంటారు. వైజాగ్ అమ్మాయిలు బాగుంటారు అని చెప్పి అంటూ ఉంటాం. నిజంగా బాగుంటారు బ్రో? ముఖ చిత్రాలు బాగుంటాయి. డిన్నర్స్ వద్దు గర్ల్స్ సైడ్కి అంత అమ్మాయిల వైపు లేదు, కానీ ముఖ చిత్రాలు బాగుంటాయి. కొంతమంది మంచి వాళ్ళు అంతే, అమ్మాయిలు బాగుంటారు. కొంతమంది వరకే ముఖ చిత్రాలు బాగుంటాయి, మనసు మంచిది. కొంతమంది ముఖ చిత్రాలు బాగుంటాయి కానీ మనసు అంతగా ఉండదు. ఓకే, కొన్ని చూసి నమ్మొద్దు అని చెప్పంటారు. ఓకే, ఇంకా వైజాగ్లో ఇంకా చూడాలి అంటే ఏంటి ప్రదేశాలు ఎలా ఉంటాయి అక్కడ వైజాగ్లో? వైజాగ్లో మొత్తం మీకు ఎక్కువ ఫేమస్ అంటే బీచ్. ఇందులో బీచ్లో నీకు చాలా ఉన్నాయి. ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, భీమిలి బీచ్, యారాడ బీచ్, ఎండాడ బీచ్, ఇవన్నీ బీచ్లే. ఒక్కొక్కటి డిఫరెంట్ వైబ్స్ ఉంటాయి. ఆర్కే బీచ్ బ్రో, నేను 7 or 8 o'clock అయితే బీచ్కి వెళ్ళిపోతాను డైలీ. బీచ్ లేకపోతే నాకు ఏదైనా ఉంటుంది. ఆ రోజు మొత్తం ఒక హాయిగా ఉంటుంది. ఆ రోజు టెన్షన్ అంతా పోయి ఫ్రెండ్స్తో కూర్చుని ఆరు సింగిల్గా కూర్చుని బాగుంటుంది. రోడ్ పక్కనే ఉంటుంది కదా, అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో అక్కడ డ్రింక్స్ అలోనా బ్రో? డ్రింక్స్ అలోనా? తాగొచ్చు, మాయలు పట్టుకెళ్ళిపోతారు. వచ్చేసి ఇక్కడ అక్కడే దగ్గరలోనే ఉంటారు. ఎవ్రీ సిగ్నల్ కి వాళ్ళు ఉంటారు, తీసుకెళ్ళిపోతారు. అండ్ 10 తర్వాత గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండకూడదు అని చెప్పేసి. ఎలా ఉంది ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఎలా ఉంది అక్కడ వైబ్ ఎలా ఉంది?
బాగుంది. చంద్రబాబు నాయుడు గారు సార్ తాలూకా. మీరా? నేను ఎమ్మెల్యే పిఠాపురం గారు సార్ తాలూకా. ఓ సూపర్. నేను కూడా అదే జనసేన. సో చంద్రబాబు నాయుడు గారు కూడా సార్ అంటే చాలా ఇష్టం. అంటే పాలిటిక్స్ గురించి నాకు అంతగా తెలియదు, వ్యక్తిగతంగా జస్ట్ అభిమానం అంతే అని చెప్పి. నేను విన్నది ఏంటంటే ఒకనొక టైంలోనే ఈ హైదరాబాద్, ఈ తెలంగాణకి ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈ మెట్రో ఆయన వల్ల వచ్చిందని చెప్పి నాకు చిన్న హోప్ ఉంటుంది. అంటే హోప్ అంటే తెలుసు, మెట్రో అండ్ ఐటీ ఈయన వల్ల కొంచెం డెవలప్ అయిందని చెప్పేసి నాకు తెలుసు. మేబీ ఐటీ ఉండొచ్చు, మెట్రో మేబీ ఐటీ. సో మేబీ నాకు తెలుసు అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అటు సైడ్ మా రుషికొండ సైడ్ బీచ్ సైడ్ ఐటీస్ డెవలప్ అవుతుంది అని చెప్పేసి నమ్ముతున్నాను. ఓకే, చాలా మంది మీలాంటి అబ్బాయిలు జాబులు లేక రీల్స్ చేస్తున్నాం అని చెప్పి నేను అంటే జాబ్కి వెళ్ళలేక, జాబ్ సరిగా లేక నిరుద్యోగులు ఇటు హైదరాబాద్కి వచ్చి జాబ్స్ చేసుకునే వాళ్ళు. సో ఎందుకురా బాబు మాకు అని చెప్పి ఒక ఐఫోన్ కొని రీల్స్ చేసుకుంటా వచ్చే ప్రమోషన్స్ అలా కొంతమంది బతుకుతున్నారు. అంటే అంతా గలీజ్గా ఉంది అక్కడ జాబ్ లేదు. సాఫ్ట్వేర్ కి 2 3 ఉంటాయి. నాకు తెలిసి సత్యం కంప్యూటర్స్ దగ్గర ఒక విప్రో ఒకటి ఉంది, విప్రో కంపెనీ. వాళ్ళు సమ్ లైక్ టెలికాలింగ్. ఇక్కడ విప్రో కంపెనీ ఉంది, ఫుల్ కంపెనీ, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లాగా ఇక్కడ ఉంది. అది జస్ట్ ఇక్కడ టెలికాలింగ్ లాగా. విప్రో అలా ఇంకేవో అలా ఉన్నాయి, 2 3 ఉన్నాయి. వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ లేవు. సో సాఫ్ట్వేర్ అందరూ ఇక్కడికి వస్తారు. మీరు బాగా గమనించారో లేదో, మా దగ్గర ఎలక్షన్స్ టైంలో ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది రోడ్. షూర్ కదా, నిజమే కదా, లిటిల్ బిట్ ఖాళీ. సో ఆ మీమ్స్ వస్తుంటాయి కదా, అవును. అప్పుడు తెలంగాణ ఐపీ పీపుల్ కొట్టుకున్నారు. కామెంట్స్ బాక్స్ లో చదివారు, మా వల్ల మీకు ఇలా ఉంది, మీ వల్ల మాకు ఇలా అయ్యింది, మీ దొబ్బేనరా ఇక్కడ నుంచి చెప్పి తెలంగాణ వాళ్ళు అనడం, ఏపీ వాళ్ళు ఏమొచ్చి మేము ఉండడం వల్ల ఐటీలు వెళ్తున్నాయని చెప్పి వాళ్ళు అనడం, ఇలా కొట్టుకున్నారు. ఓకే, సో అవన్నీ చూస్తూ ఉంటారు. ఎక్కువ మీకు ఇష్టమైన మీమ్ అంటే ఏం చెప్తారు? మేము అన్ని ఫాలో అవుతుంటాను. ఎక్కువ ఇష్టమైన మేమంటూ అంతకి ఏం లేదు. ఓకే, సో మొత్తానికి అయితే మీ వైజాగ్ బాగుంటుంది అంటున్నారు. బాగుంటుంది. చూపిస్తారా మరి మాకు వస్తే? ఖచ్చితంగా రండి. ఇప్పుడు ఒక 1 డే ముందు చెప్పండి, లీవ్ తీసుకుని వస్తాం. ఓ సూపర్. సో చూపిస్తా అంటూ మీ ఫాలోవర్స్కి బ్రో, చివరిగా మీ ఫాలోవర్స్కి కానీ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కానీ చెప్పాలంటే ఏం చెప్తాం? ఫాలోవర్స్ అందరికి చెప్పడానికి ఏం లేదు. ఇష్టపడి నేను కష్టపడుతున్న వీడియోస్కి మీరు లైక్ చేయడం నాకు చాలా హ్యాపీనెస్గా ఉందండి. బట్ ఏంటంటే నా ఫాలోవర్స్ నాకు ఏ నెగిటివ్ కామెంట్ వస్తున్నా మీరు దానికి రియాక్ట్ అవ్వద్దు. అంటే నేనే రియాక్ట్ అవ్వట్లేదు, మీరు ఎందుకు బాస్? సో రియాక్ట్ అవ్వద్దు. వాళ్ళు ఏమో టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వచ్చు మనకి. ఓకే, సో మీరందరికీ చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఒకటే చెప్తా, అన్న సపోర్ట్ చేయను అంటే నువ్వు మంచిగా రీల్ తీ, మంచిగా క్యామ్ క్వాలిటీ మెయింటైన్ చేయి, ఫాలోవర్స్ వస్తారు, లైక్స్ వస్తాయి. అప్పటికీ నాకు రాలేదు అంటే అప్పుడు నన్ను అడుగు, హెల్ప్ చేస్తాను. ఓకే, సో బాగుంటేనే చేస్తా. ఓకే, డన్. అమ్మతో షేర్ చేసుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి, ఎప్పుడన్నా షేర్ చేసుకోలేని విషయాలు ఏదన్నా మన ఇంటర్వ్యూ ద్వారా అమ్మకి చెప్పండి ఒక సీక్రెట్. అమ్మకి చెప్పాల్సిన సీక్రెటా? సో మేబీ ఎప్పుడైనా మీ ఇంటికి నేను రావచ్చు, మేబీ ఎప్పుడైనా వచ్చినప్పుడు అమ్మతో నేను అడగొచ్చు, అది నిజమా కాదని చెప్పి అది మనసులో పెట్టుకొని చెప్పండి. అమ్మకి నాకు అంత సీక్రెట్స్ అంటూ ఏమీ లేదు. బట్ ఐ ప్రామిస్ అమ్మ, ఐల్ క్విట్ స్మోక్ సూన్. ఓకే, ఐల్ డూ స్మోక్ బట్ ఐల్ క్విట్ సూన్. సూపర్. చాలా తగ్గిస్తానమ్మా. నాకు భయం వేస్తుంది, ఎందుకంటే నాకు ఏమైనా అయితే ఇప్పటికీ మదర్ నాకు 25 years వచ్చింది, సఫర్ అవుతూనే మమ్మల్ని పెంచారు. కానీ ఈ స్మోకింగ్ వల్ల ఇప్పుడు నేను ఏదైనా బెడ్ మీద పడి ఉంటే ఇంకా ఆవిడ మనసు ఇంకా ఇరిగిపోతుంది, భయం వేసేస్తుంది నాకు. తగ్గించడం కొంచెం కష్టంగా ఉంది. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జిమ్కి వెళ్ళి స్మోక్ని కొంచెం మెల్లిమెల్లిగా తగ్గిస్తాను. అండ్ ఇది నీకే కాదమ్మా, దివ్య కూడా వర్తిస్తుంది. ఓ, తన పేరు దివ్య. సూపర్. అంటే నీతో ఇంటర్వ్యూ చేస్తుంటే అంత జెన్యున్గా, అంత రివ్యూ ఇప్పుడు ఇచ్చా, అంత జెన్యున్గా నువ్వు చెప్పావు కదా, అసలు స్మోకింగ్ నేను బంద్ చేస్తా అని చెప్పి. ఇట్స్ గుడ్ బ్రో. ఎందుకంటే ఎవరు చెప్పరు, మేబీ మనసులో పెట్టుకుంటారు, కానీ అంత ఓపెన్గా చెప్పిన చూసినావా, అని నాకు అర్థమైపోయింది ప్యూర్ హార్టెడ్ నువ్వు అని చెప్పి. ఐ డూ హెవీ బ్రో. నాకు భయం బాధ వేస్తుంది. ఇప్పుడు ఒక 60 years బతకాల్సినోడు ఈ స్మోకింగ్ వల్ల ఒక లంగ్ ఎఫెక్ట్ వచ్చి, పైగా మెడికల్, ఒక ఒక మెడికల్ అయ్యి ఉండి నాకు చెప్తున్నారు, ఒక మెడికల్ నువ్వు ఎలా చేస్తున్నావు అని. ఒక లంగ్ ఎఫెక్ట్ అయ్యి లంగ్ క్యాన్సర్ కానీ, కార్సినోమా టిష్యూస్ కానీ డ్యామేజ్ అయిపోవడం కానీ, ఇలా ఎందుకు చేసుకుంటాం అంటే ఒకనొక టైంలో అది అలవాటు అయిపోయింది.
నికోటిన్ తగ్గించడం చాలా కష్టంగా ఉంది, అది నాకు తెలుసు అది. బట్ తగ్గిస్తా, ఐ ప్రామిస్ మామ్. పక్క తగ్గిస్తా అని చెప్పి అమ్మకి ప్రామిస్ చేస్తాను. అమ్మకి ఇద్దరికి, అమ్మకి పిన్నికి అమ్మమ్మకి అన్నికి. సరే ఈ వీడియో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ వీడియో ఇంటికి వెళ్ళిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఈ లాస్ట్ ఈ మూమెంట్ చూసి ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? అమ్మ ఖచ్చితంగా ఏడుస్తుంది. అంటే అమ్మకి ఎప్పుడు నేను ఎమోషనల్గా ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు 2 years బ్యాక్ నాకు లవ్ బ్రేకప్ అయింది. ఒక 2-3 years బ్యాక్ లవ్ బ్రేకప్. పాస్ట్ ఉండేది. ఆ పాస్ట్దే అమ్మని హక్ చేసుకుని కాలు పడుతూ వైట్ డ్రాప్స్ పడుతూ హక్ చేసుకొని ఇలా అంటే ఏం లేదు నేను అన్న అని చెప్పేసి అమ్మ అప్పుడు సపోర్ట్. అదే లాస్ట్ బ్రేకప్. 25 years వచ్చింది, నీకు బ్రేకప్ అవ్వకుండా ఉంటుందంట అంటే అవుతుంది ఖచ్చితంగా. 22 years వరకే బ్రేకప్ అయిపోయి వాళ్ళు మందు గిందు తాగేసి రోడ్ల మీద పడిపోయి డ్రగ్స్కి లిట్ అయిపోయి అంటారు. సో త్రూ ద ఆల్ బ్రేకప్స్ గో ఫర్ ద అనదర్ గోల్. దట్స్ యువర్ లైక్ స్టడీ అనుకోవచ్చు ఆర్ మీకున్న టాలెంట్ అనుకోవచ్చు. ఐ మోస్ట్లీ ప్రిఫర్ టు ద జిమ్ వర్కౌట్. ఓకే, సో ఇంకో మాట ఇవ్వాలి నాకు ఆన్ కెమెరా మాట, లైక్ చిన్న మాట ఏంటంటే చిన్నగా అడగండి. పర్లేదు చేయొచ్చు. ఈ ఇంటర్వ్యూ లైక్ ఈ లాస్ట్ లో మీరు స్మోకింగ్ గురించి అవి మాట్లాడారు కదా, సో ఇన్ కేస్ పాసిబుల్ అయితే మీరు కెమెరాలో క్యాప్చర్ చేసి నాకు పంపిస్తారని చెప్పి. ఏంటి అంటే అమ్మ రియాక్షన్ చూద్దామని చెప్పి. ఇది మా అమ్మ రియాక్షన్ మీరు చూస్తారా? అంటే స్మోకింగ్ గురించి చెప్తున్నప్పుడు కానీ మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ప్రామిస్ చేసావు కదా, సో వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటది? సో మన ఇంటర్వ్యూ అవుట్ అయిన తర్వాత మీరు ప్లే చేసి వాళ్ళకి చూపిస్తారేమో, అది మీకు వీడియో పంపించాలి. అమ్మ ఎక్స్ప్రెషన్ ఏంటి? మా అమ్మ అంతగా రియాక్ట్ అవ్వదు కానీ అంటే ఈ స్మోకింగ్ గురించి చెప్పినప్పుడు చెప్పి పంపిస్తాను. పక్క షూర్ ప్రామిస్ గా. థ్యాంక్ యూ బ్రో. సో థ్యాంక్ యూ సో మచ్ పిలిచినప్పుడే ఇక్కడికి వచ్చినందుకు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా? అనిల్ గారి గురించి చెప్పాలి. అనిల్ గారి గురించి ఏంటంటే నాకు ఒకరు సజెస్ట్ చేస్తారు అనిల్ గారి దగ్గర వెళ్ళమని. బట్ బ్రదర్ కొంచెం బిజీగా ఉండడం వల్ల లిఫ్ట్ చేయలేదు. నేనేం చెప్పాను అనుకున్నా అంటే బయటకు వచ్చి ఇంకా బ్రదర్కి ఇలా మీరు రిసీవ్ చేసుకోకుండా కాల్ చేయకుండా నేను డైరెక్ట్గా వచ్చేసానండి ఏమనుకోవద్దు అని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నా. బట్ ఏంటంటే ఒక హగ్ ఇచ్చాడు సారీ అని చెప్పేసి. ఇంకా అంతకంటే ఇంకేం చెప్తామండి, వచ్చారు అమ్మని చెప్పి వచ్చేసాను. మీరు కాల్ చేశారు, వేరే ఇంటర్వ్యూలో ఉండే నా ఫోన్ సైలెంట్ ఉండే, సో చూసుకోలేదు. నిజంగా అది కూడా గొప్పగా చెప్పుకోవాలి, ఎందుకంటే నువ్వు స్వయంగా వచ్చి ఆ టైంలో మీరు సారీ చెప్పకుండా వచ్చి హగ్ ఇచ్చి సారీ చెప్పారు చూడు, మస్తు అనిపించింది మనసుకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎదగాలి, అమ్మని మంచిగా చూసుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.